హాయ్ అండి. ఇప్పుడు షార్ట్ వీడియోలో చూసారు కదండి, చిన్నగా చూపించాను కదా. నా 1 ఎకరా పొలంలో వేసిన పంటలన్నీ డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. చూడండి మిక్స్డ్ క్రాపింగ్ ఏ విధంగా వేసానో. ఇదిగో ఇక్కడ ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ వేసానండి. ముల్లంగి అయితే హార్వెస్ట్కి వచ్చేసింది, చేసేస్తున్నాం అన్నమాట. చాలా బాగా వచ్చిందండి. దుంపలు చాలా బాగా పొడవుగా లావుగా వచ్చాయన్నమాట. వీళ్ళందరూ నాతో ఉన్నవాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తారండి. వీళ్ళు కూడా నా ఫీల్డ్ ఎలా ఉందో చూడడానికి వచ్చారనమాట. ఇక్కడున్న మొక్కలు బీట్రూట్, క్యారెట్ అయితే అసలు ఎవరికీ రాలేదు, నా ఫీల్డ్లోనే వచ్చింది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మీకు బాగా వచ్చిందండి అనేసి. తర్వాత ముల్లంగి అయితే అంతా తీసేస్తున్నాము. అయితే నేను దీనికి ఏం చేస్తానంటే ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ పెడతాను, 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం స్ప్రేయింగ్ చేస్తానండి, పారించను నేలలో. అది ఏ విధంగా చేయాలో మరొక వీడియోలో మీకు చూపిస్తానండి, ద్రవజీవామృతం అనేది. తర్వాత ఈ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ కాకుండా పైన వంగ, మిర్చి, టమాటా కూడా పెట్టాను. ఇదిగోండి పక్కనే తోటకూర వేసాను, ఇది ఎర్ర తోటకూర అనమాట. తోటకూర, గోంగూర కలిపి చల్లానండి. ఈ ఎర్ర తోటకూరలో గోంగూర కలిపి చల్లడం వల్ల ఏంటంటే, ఇవి రెండే కాదు, ఎక్కువ వేయడం వల్ల గడ్డి అనేది తగ్గుతుందనమాట. ఇది పాలకూర అండి. పాలకూర చాలా వరకు తీసేసాను, ఉన్నదే చూపిస్తున్నాను అనమాట. పాలకూర కూడా చాలా ఆరోగ్యంగా ఉందన్నమాట. ఇదిగో బంతిపూలు అనమాట. బంతిపూలు ఎందుకు వేసానంటే ఫీల్డ్ అయితే బాగుంటుంది, తర్వాత పెస్ట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇదిగోండి కాలువల్లో వేసాను. ఈ కాలువలు ఎందుకంటే వాటర్ వెళ్ళడానికి అనమాట. బెడ్స్ పైన 4 అడుగులు బెడ్స్ వేసాను. ఇది నువ్వు చేనండి. నువ్వు చేను 20 సెంట్లలో వేసానండి. నువ్వులు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఇవి పూత దశలో ఉన్నాయి, ఇప్పుడు పూలు పూసే దశలో ఉన్నాయి. నువ్వులు కూడా చాలా బాగున్నాయండి. వీటికైతే వాటర్ కూడా తక్కువగా పెట్టవచ్చండి, వాటర్ పనే ఉండదు. ఇదిగో మినువులండి, పక్కనే మినువులు కూడా వేసాను. మినువులు అయితే గుత్తులా వచ్చేసాయి, చాలా బాగా కాసాయి. ఇవి కూడా ఇప్పుడు కాయ దశలో ఉన్నాయన్నమాట మినువులైతే. తర్వాత ఇందులో నేను గడ్డిని మాత్రం కంట్రోల్ చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పటికే తీసేస్తూ ఉంటాను అనమాట అండి. తర్వాత పక్కనే వేరుశెనగ వేసానండి. వేరుశెనగ కూడా పూత దశలో ఉంది. ఇదిగో నాది ఇసుక నేల అండి. ఇసుక నేలలోని దుంపలు కానీ వేరుశెనగలో ఇవన్నీ బాగా వస్తాయి అన్నమాట అండి. ఇందులోనే నేను మొక్కజొన్న, తర్వాత ఏమో సజ్జలు, సన్ఫ్లవరు ఇవన్నీ పెట్టానండి. ఇవన్నీ చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇదే నా ప్రకృతి వ్యవసాయం వీడియో అనమాట, ఫుల్ వీడియో. ఇది 1 ఎకరా పొలంలో నేను చేస్తున్న పొలం అనమాట. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తర్వాత నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేస్తున్న వ్యవసాయంలో మీరు ఏమన్నా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.